పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సినీ ప్రముఖులు బాబు జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. బాబు విగ్రహానికి పూలమాలసిన నివాళులర్పించారు. బాబు తనకు మంచి మిత్రుడని రఘురామకృష్ణరాజు తెలిపారు. బాబుతో కలిసి అనేక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని చెప్పారు. జయంతి కార్యక్రమానికి అతిథిగా రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. మరొక సంవత్సర కాలంగా గతంలో నేను, ఆ తర్వాత శ్రీనివాస వర్మ గారు అందరూ కృషి చేసి ఈ నర్సాపూర్ నుంచి డైరెక్ట్ గా చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే రోజు మరి బాపు గారి జయంతి రోజు, అలాగే ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం కూడా అందరితో కలిసి చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అందరూ కూడా పాల్గొవాలి అని చెప్పి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఫంక్షన్ పెట్టారు. ఈ సందర్భంగా నర్సాపురం నుంచి డైరెక్ట్ గా చెన్నై వెళ్లే ట్రైన్ కూడా మీ అందరికీ ఈ నర్సాపురంలో జన్మించి ప్రఖ్యాతిగాంచిన బాపు గారు పుట్టినరోజు నాడే ముందు జనవరి అనుకున్నాం, మరి అది ప్రీపోన్ చేసి ఇదే రోజు ఇక్కడికి రావటం. ఆయన నర్సాపురంలో పుట్టి మెడ్రాస్ లో సెటిల్ అయ్యారు. నర్సాపురం నుంచి మెడ్రాస్ కి ఈ ట్రైన్ ఆయన పుట్టినరోజు నాడు మొదలవటం. అదే రోజు మళ్ళీ అప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ దవేజా గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం అత్యంత దురదృష్టం. కలిసి మళ్ళీ ఇదే గోదావరి నది తీరాన వశిష్ట పాయ పక్కన ఈ కార్యక్రమం, ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో చాలా సంతోషంగా ఉంది. మరొక